హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసాలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తమ్ముళ్ళు వచ్చారని చెప్పేసి వ్లాగ్ అయితే చేశాను కదా, అది చూడకపోతే ఒకసారి అయితే చూడండి. వస్తూ వస్తూ తమ్ముళ్ళు అయితే ఇంకా గ్రేప్స్ అని వాటర్ మిలన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, కొబ్బరి నీళ్ళు అయితే ఎక్కువ తాగాలి. తర్వాత వాటర్ మిలన్ అదే పుచ్చకాయ అయితే ఎక్కువగా అయితే తింటే బాడీ అనేది మనకి చల్లగా ఉంటుంది, వేడి చేయకుండా అయితే ఉంటుంది. ఇది ఎప్పుడూ తీసుకొచ్చారు కానీ తాగుదామంటే టైం కుదరలేదు. ఇంకా అదే మా పాప ఫస్ట్ టైం అనమాట చూడటం కొబ్బరి బొండాన్ని. విచిత్రంగా చూస్తుంది అమ్మ అమ్మ అని చెప్పేసి. కానీ కాయ మాత్రం చాలా గట్టిగా ఉంది. లోపల కొబ్బరి ఉంది, అందుకని చెప్పేసి అది ఇంకా చాకుతో అయితే అవ్వట్లేదు. ఫ్రెండ్స్, కొబ్బరి నీళ్ళు ఈ సీజన్లో ఫస్ట్ టైము తాగుతున్నాము. కొబ్బరి అయితే ఎక్కువ ఉంది, అది పగల కొట్టాలి. నీళ్ళు అయితే కొన్నే వచ్చినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మా పాప తాపెత్తంటే అస్సలు తాగట్లేదు. చూడండి ఎట్లా పోతుందో. ఆల్రెడీ అమ్మ తాగిచ్చింది ఫ్రెండ్స్, అందుకే నేను తాగుతున్నా. ఇంకా కొబ్బరి ఉందని చెప్పేసి కొబ్బరి అయితే తీస్తున్నాను. తీయగా ఉంది కదా, అది తింటూ ఉందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం నాకు తెలియదు ఫ్రెండ్స్, ఇంతవరకు గట్టిగా అంటే కొబ్బరి ఉన్న దాంట్లోనే వాటర్ని టేస్ట్ ఉంటాయి అని చెప్పేసి. ఇంకొక కాయలు అయితే అంత టేస్ట్ అయితే ఏం అనిపించలేదు. ఇంకా తర్వాత వచ్చేసి హోలీ రోజు అనమాట మేము వెళ్ళింది. మేము మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు కదా మాకు, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే చూడడానికి అని చెప్పి వెళ్దాం అనుకునేసరికి ఇట్లా బాక్సులు పెట్టుకొని హోలీ రోజున హోలీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. నేను మామూలుగా చూడడానికి అని వెళ్తే వాళ్ళు భలేగా, వాళ్ళ పండగ కదా మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ చేసుకుంటారంట హోలీని, వాళ్ళ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంట. ఇంకా అమ్మ నేను పాపనైతే తీసుకొని వెళ్ళాము. ఇంకా అక్కడ పిల్లలు అయితే డాన్స్లు వేస్తున్నారు. అక్కడ మహారాష్ట్ర వాళ్ళ అంకుల పాప అయితే బాగా అలవాటు అయిందనమాట. ఇంకా పాపనైతే అంకుల్ బాగా వెళ్ళినప్పుడు అయితే ఎత్తుకుంటూ ఉన్నాడు. పొయ్యిలు చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో, కట్టెల పొయ్యి మీద అనమాట వాళ్ళు వండుకునేది. చిన్న చిన్న పొయ్యిలు, 2 పొయ్యిలు అయితే వంట చేసుకోవడానికి అయితే పెడుతూ ఉంటారు. చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఇంకా మేము అక్కడైతే కొంచెం సేపు అయితే ఇంకా కూర్చొని వెళ్తే, ఇంకా అక్కడ ఉన్న ఆంటీ అయితే హోలీకి రంగులు అయితే రాసింది. చల్లుతుంటే నేను వద్దని చెప్పేసి చిన్నగా అటు బొగ్గలకైతే పెట్టించుకున్నాను. ఇంకా నాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట నేను హోలీ ఇలా సెలబ్రేషన్ అయితే చూడడం ప్లస్ రావడం అయితే. ఇంకా వీళ్ళు మంచిగా పొయ్యిలు నాకు నచ్చాయి అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఒకప్పుడైతే ఇట్లా మన చిన్నప్పుడు ఇట్లా కనిపించేవి, ఇప్పుడు అయితే కట్టెల పొయ్యిలు అస్సలు కనిపించట్లేదు. ఇంకా తర్వాత ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చాము. పిల్లలు చూడండి నీళ్ళు పోసుకొని ఇంకా పాటలు పెట్టుకొని డాన్సులు అయితే బాగా వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడే మహారాష్ట్ర వాళ్ళు కూలోళ్ళు వచ్చారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళొచ్చామన్నమాట. చూడండి ఎలా రాశారో. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా రాపించుకోవడం హోలీకి. వెళ్ళంలోనే రాస్తానంటే నేను వద్దు కొంచెం కొంచెం అని చెప్పి అనగానే, అంటే తెలుగు అర్థం కాదు కదా, కొంచెం అని చెప్పాను. ఇదిగోండి ఇటు సైడ్ అయితే రాశారు. సరే వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను కూడా అయితే రాయించుకున్నాను అనమాట. ఇంకా కొంచెం సేపు అయితే అక్కడ కూర్చున్నాము. కాకపోతే భాష రాదు కదా మాకు మాట్లాడటం. ఇంకా అందులో మేస్త్రికి అయితే కొంచెం వచ్చి భాష మాట్లాడి కొంచెం సేపు అయితే కూర్చున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చానబ్బా. ఎవరైనా మీరు హోలీ జరుపుకున్నారా లేదో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఇంటికైతే వచ్చి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను. పాపకైతే పాలు కాగబెడతాను. ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టాను. పాలు పొయ్యి మీద పెట్టి రైస్ అయితే ఇంకా చూడండి మనకి ఉడుకుతూ ఉంది. ఇంకా కర్రీ ఏమన్నా ప్రిపేర్ చేయాలి, లేకపోతే ఇంక ఈ నైట్కి అయితే పచ్చడితో అడ్జస్ట్ అవడమే. పెరిగి ఎట్లా ఉంటుంది కదా, ఇంకా దాంతో అన్ని రోజులు మనకి అదే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. ఎప్పుడు చికెన్ మటన్లో తింటూనే ఉంటాం, కర్రీస్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడైనా కొంచెం పచ్చళ్ళు తింటూనే ఉండాలి కదా. టమాటా పచ్చడి ఏమన్నా ఉందేమో చూసి ఇంకా తాలింపు వేసుకొని నైట్కి అయితే అడ్జస్ట్ అవుతాను. ఫ్రెండ్స్, అన్నం అయితే పొంగొచ్చింది. ఇంకా అన్నం అయితే హీట్ అవుతుంది కదా, మార్నింగ్ అన్నం కొంచెం ఉంది. ఇంకా అన్నాన్ని అయితే వేడికి హీట్ అవుతుందని చెప్పేసి దాని మీద అయితే పెట్టాను. వీళ్ళు వచ్చేసి మా ఇంటి పక్కన అనమాట, వేరే వాళ్ళకి వచ్చారు. చూడండి వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే త్వరగా పనికి వెళ్ళొస్తారు. ఇంకా వచ్చేసి వెంటనే ఊడ్చి ఇంకా అన్నం కూరలు అయితే వండుకొని తింటారు. చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళని చూస్తే. ఇంక ఇంటి దగ్గర ఉండి మన పనులు అయితే అస్సలు కావు. చేనుకి వెళ్ళి వచ్చిన వాళ్ళ పనులు అయితే తొందరగా అయితే అయిపోయి మంచిగా, అంటే సమ్మర్లో ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే తినాలి. మనకి అవైలబుల్గా ఉన్నది ఏదైనా సరే తింటే ఆరోగ్యంగా అయితే ఉంటాము.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే చూసారనుకున్నాను. వెంటనే ఇదే డ్రెస్తో వీడియో వచ్చింది అనుకుంటున్నారు. ఆఫ్టర్నూన్ వరకు ఒక వీడియో, ఆఫ్టర్నూన్ నుంచి ఒక నైట్ వరకు ఒక వీడియో అనమాట. ఎందుకంటే ఇష్టపడరు కదా లెంత్ వీడియో అయితే ఎవరైతే ఎక్కువగా చూడరు అని చెప్పేసి నేను 5 minutes వీడియో అయితే పెడుతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ.